ఇంకా పెంచండి. ఉన్న స్పీడ్ అంతా పెంచాను. మరి ఈ ముగ్గెందుకు చెదరట్లేదు? నేలకి అతుక్కుపోయిందేమో. అలా ఎలా అతుక్కుంటుంది? ఒకసారి హారికకు పెట్టి చూద్దాం. ఏంటి సిస్టర్, నా కూతురు ముగ్గునే పోగొడతావా? హారికకి చెమట్లు పడుతున్నాయని అందుకే ఫ్యాన్. అక్కడ ఫ్యాన్ ఎందుకు పెట్టావమ్మా? అదే పిల్లలు కష్టపడి ముగ్గులేస్తున్నారు కదన్నయ్య, చెమట్లు పడతాయేమోనని ఫ్యాన్ పెట్టానన్నయ్య. హారిక ముగ్గు చెరిగిపోయింది. తను మళ్ళీ ముగ్గు వెయ్యాలా? అవసరం లేదమ్మా, ఇందాకే చూశాను తనెలా వేసిందో. నాకు తెలిసినంత వరకు మళ్ళీ ముగ్గు వేసినా ప్రయోజనం ఉండదని నాకు అర్థమైపోయింది. ఇక వెనుదిరగడమే మంచిది. మొదలు పెట్టండి మీరు. సూపర్. వాళ్ళిద్దరు ముగ్గు కన్నా వసు వేసిన ముగ్గే చాలా బాగుంది. తనే విన్ అయినట్టు. అందుకే చెరపకురా చెడేవు అన్నారు. చెక్క కుదిరింది. కంగ్రాట్స్ మమ్మీ. థ్యాంక్ యూ బన్నీ. కంగ్రాచులేషన్స్ వసు గారు, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వసు. కంగ్రాట్స్ వదినా. థ్యాంక్ యూ. రంగయ్య, ఆ 7 వారాలు నగలబెట్టి తీసుకుని ఇలారా. అలాగేనమ్మా. వసు, ఈ కానుక నీకేనమ్మా, తీసుకో. వద్దు బామ్మగారు.
ఈ పోటీలో గెలిచింది నువ్వే కదమ్మా, తీసుకో. గెలిచావు కాబట్టి కానుక తీసుకోవాలి వసు. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఈ కానుక అత్తయ్య గారు తీసుకోవాలి మావయ్య. గెలిచింది నువ్వైతే ఇది మీ అత్తయ్యకి ఎందుకు ఇవ్వాలే? మేము మా అత్తయ్య కోడళ్ళం, మా అత్తయ్య మీ కోడలు. మీకు సంబంధించింది మీ కోడలికి చెందడమే నయం. ఆ పెట్టెలో ఎంత విలువైన కానుకుందో నీకు తెలియదమ్మా. మా అత్తయ్య అంతకన్నా విలువైంది తాతయ్య. నిజమేనమ్మా. ఇదిగోనే మా అత్తగారు నాకిచ్చిన 7 వారాల నగలు. నీ కోడలి కోరిక ప్రకారం నీకిస్తున్నాను, తీసుకో. ఈ వసుకి మతిపోయింది. చూస్తూ చూస్తూ 7 వారాల నగలు వదిలేసుకుంది. మతిపోయింది దానికి కాదు, మనకి. ఈ దెబ్బకి వదిన వసుపై పాజిటివ్గా మాట్లాడుతుంది. అవును కదా. ఒరే రామ్మోహన్, మాకు పిల్లలు లేరన్న లోటు నువ్వు కోడలు తీర్చారురా. మీకు ఆడపిల్లలు లేని లోటు మీ కోడళ్ళు తీరుస్తున్నారా. మా కోడలు జయంతి బంగారం అయితే మీ కోడలు వసు వజ్రం. బంగారు గొలుసుకు పొదిగిన వజ్రంలా జయంతి వసూలు ముచ్చట గొలుపుతున్నారా. అమ్మా జయంతి, దీపారాధన చేయమ్మా. ఒరే అభి, చనిపోయిన వాళ్ళని తలుచుకుని కొత్త బట్టలు పెట్టడం ఆనవాయితీ. ఈ పట్టు చీరని దేవుడి దగ్గర పెట్టి నువ్వు పిల్లలు దండం పెట్టుకోండి.
అమ్మా వసు, నువ్వు కొత్త బట్టలు పెట్టి సాంబ్రాణి వెయ్యమ్మా. దేనికి బామ్మగారు? చనిపోయిన తన మొదటి భార్యకు అభి బట్టలు పెట్టి సాంబ్రాణి వేశాడుగా, నువ్వు కూడా నీ మొదటి భర్తకి అలాగే చెయ్యాలమ్మా. సాంబ్రాణి వేయమంటే షాక్ అవుతుందేంటి సిస్టర్? అదే నాకు అర్థం కావట్లేదు సిస్టర్. ఇప్పుడదంతా ఎందుకు బామ్మగారు? ఎందుకంటావేంటే, చనిపోయిన వాళ్ళు పితృదేవతలతో సమానం. పండగ పూట వాళ్ళకి కొత్త బట్టలు నైవేద్యం పెట్టి సాంబ్రాణి వేసి సంతృప్తిపరచాలి. అప్పుడే పైలోకంలో ఉన్నవాళ్ళు సంతృప్తి పడతారు. అంటే వసు ఇప్పుడు అభికి భార్య అయింది. తన మొదటి భర్త గురించి ఎందుకు? నీ ఉద్దేశం అర్థమైందమ్మా. ఆడపిల్లకు పెళ్ళవగానే ఇల్లు ఇంటి పేరు మారుతాయి, అత్తింటి వారే బంధువులవుతారు. కానీ మగాళ్ళకి ఏదీ మారదు. కాబట్టి అభి చనిపోయిన తన మొదటి భార్యకు సాంబ్రాణి వేశాడు. మొదటి పెళ్లితో పూర్తిగా తెగతింపులు చేసుకున్నాడు. ఇప్పుడు అభియే తన భర్త. మొదటి భర్తకు సాంబ్రాణి వేయాల్సిన అవసరం లేదనేగా? అవును, ఇప్పుడు అభియే తన భర్త, మనమే తన బంధువులం. ఇక మొదటి భర్త గురించి ఎందుకు? మాకా పట్టింపులేవీ లేవమ్మా. సాంబ్రాణి వేస్తే మంచిది, అతని ఆత్మ సంతోషిస్తుంది. పర్వాలేదమ్మా వసు, పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, మనసులో తలుచుకొని నువ్వు బన్నీ సాంబ్రాణి వేయండి. ఇట్స్ ఓకే వసు గారు, ఇదేం చెడ్డ పని కాదు. వెళ్ళి సాంబ్రాణి వేయండి. ఏంటి సిస్టర్ ఇది? సాంబ్రాణి వెయ్యండి అంటే ఇబ్బంది పడుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమే ఉంటుంది సిస్టర్? చచ్చిన వాడికి సాంబ్రాణి వేయడానికి ఎందుకంత కష్టపడుతోంది? క్లూ దొరికింది కదా, కూపీ లాగుదాం.
వసు ఏంటక్క ఇది? బ్రతికున్న మనిషికి సాంబ్రాణి వేయించారు. పండగ రోజు నాతో చెడు చేయించారు. అతను బతికున్నా చనిపోయినట్టే అని అతని కన్న తల్లి నీతో చెప్పిందన్నావు కదా వసు. ఇంకెందుకు బాధపడుతున్నావు? నేనందరినీ మోసం చేస్తున్నానక్క. అబద్ధంలో బ్రతుకుతున్నాను. నిజం తెలిసిన రోజు నా జీవితం ఏమైపోతుంది? అప్పటి వరకు ఇలా చేస్తూ బతకాల్సిందేనా? చిత్రవధ అనుభవించాల్సిందేనా అక్క? అదంతా నీ మనసులో పెట్టుకుంటే బాధపడాలి. మనసులోంచి తుడిచేస్తే ఏ బాధ ఉండదు. ఎప్పుడూ ఏదో జరుగుతుందని ఇప్పట్నుంచి బాధపడ్డం అనవసరం వసు. కానీ నేను చేస్తున్నది తప్పే కదక్కా. దానికి శిక్ష ఉంటుంది కదా. నువ్వే తప్పు చేయలేదు వసు. నీకే శిక్ష పడదు. నీ పక్కనున్నది అభి. తనని నమ్ము. నీకే కష్టం రానివ్వడు. కళ్ళు తుడుచుకో. పద వెళ్దాం. సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా జరిగింది బాబాయ్. ఈ 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. అవునరా, కానీ మీతో పాటే ఆ సందడి కూడా వెళ్ళిపోతోంది. మీరు కూడా మాతో పాటు వచ్చేయచ్చు కదా మావయ్య. ఎప్పుడు అడిగినా రారు. మేమా సిటీ వాతావరణంలో ఉండలేవమ్మా. ఇక్కడే మా ప్రాణాలకి హాయిగా ఉంటుంది. మీరక్కడికి రాకపోతే నాకు హాయిగా ఉంటుంది. మీరొస్తే మీకు సేవలు చేయలేక నేను చావాలి. ఆ సుమంగళి, నువ్వు మాతో పాటు ఉండిపోవచ్చు కదే. అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? అవునే, నువ్వెక్కడున్నా ఒకటే కదా. ఇక్కడే ఉండు. ఆహా, ఆహా, నేను లేకపోతే మా వదినకి ఏం తోచదు పిన్ని. ఏ వదినా? పర్వాలేదు వదినా. అత్తయ్య మావయ్య అంతగా అడుగుతున్నారు కదా, ఉండిపో. వసే వదినతానా, ఎలాగో నాకు మళ్ళీ పెళ్లి చేయలేరు. ఇక్కడ ఉండి ఈ ముసలి పీనుగులతో నేను ముసల్దాన్ అయిపోవాలా? అనే అత్తయ్య లగేజ్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. లోపల పెట్టేనా? నాకు ఆంటీ కావాలి. ఆంటీ లేకపోతే నాకేం తోచదు. అవునండి. మా బేబీకి నేను దగ్గర లేని లోటు సుమా సిస్టరే తీరుస్తున్నారు. చెప్పండి. నేను చెబితే బాగోదే. ఊరికే అన్నాను లేవే. ఈ పల్లెటూరులో అదెక్కడుండగలదు. బతికించావే ముసల్దానా. ఒసే పావని, వచ్చే సంక్రాంతికి హాస్టల్లో ఉన్న నీ కొడుకు కూతుర్ని కూడా నువ్వు వెంట పెట్టుకుని రావాలి. వాళ్ళకు కూడా సొంతూరంటే ఏంటో తెలియాలి కదా. అభి, నువ్వు సిటీలో పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుంటావు కదా. మేం పోయేలోపు మన ఊర్లో జాతర జరిపించాలని ఉందిరా. అది నీ చేతుల మీదుగా జరగాలరా. తప్పకుండా చేద్దాం తాతయ్య. వసు, నీకిదే చెప్తున్నాను. వచ్చే సంక్రాంతికి పండంటి బిడ్డతో రావాలి. ఉట్టి చేతులతో వచ్చావో ఇదిగో గుమ్మం దగ్గర నుంచే నిన్ను నీ మొగుణ్ణి వెనక్కి పంపించేస్తాను. రే రంగయ్య, మంగమ్మా, అయ్యా, ఇవి తీసుకెళ్లి కారులో పెట్టరండి. అలాగే అయ్యా. ఇందాకే చూశాను తనెలా వేసిందో. మళ్ళీ ముగ్గు వేసినా ప్రయోజనం ఉండదని నాకు అర్థమైపోయింది. ఇక వెనుదిరగడమే మంచిది. వసు వేసిన ముగ్గే చాలా బాగుంది. తనే విన్ అయినట్టు.
ఈ కానుక నీకేనమ్మా, తీసుకో. ఏమైంది హారిక? ఎందుకలా కోపంగా ఉన్నావు? ఏమైందో నీకు తెలీదా అఖిల్? తెలియకి కదా అడుగుతున్నాను. అవును, నీకేం తెలీదు. పేరుకి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ నా ఫీలింగ్స్ ఏవి నీకు తెలీదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేసావా లేక లేక అంటే ఏంటి అర్థం? నా కోపం, నా బాధ, నా సంతోషం, నా ఇష్టం, నా మనసు ఇవేవీ నీకు అర్థం కావు కదా అఖిల్. నా మూడ్ ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు కదా. చెప్పేది ఏదున్నా స్ట్రైట్ గా చెప్పు హారిక. ఊర్లో ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావా? ఓహో, నువ్వు ఇంకా ముగ్గుల పోటీ గురించి ఆలోచిస్తున్నావా? లీవ్ ఇట్ హారిక. అంత ఈజీగా ఎలా వదిలేయమంటావు అఖిల్? చూడు హారిక, నీకు ముగ్గులు వేయడం రాదు, వసు వదినకొచ్చు. కాబట్టి పోటీలో నువ్వు ఓడిపోయావు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, స్పోర్టివ్గా తీసుకో. ఈ ఇయర్ మొత్తం ముగ్గులు వేయడం ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పోటీల్లో తప్పకుండా నువ్వే గెలుస్తావు. నేను ఆ ఎదవ ముగ్గుల గురించి ఫీల్ అవ్వట్లేదు. ఆ జ్యువెలరీ నాకు రాకుండా మిస్ అయిందే అని. నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు నగలు రాలేదు. వసు వదిన గెలిచింది కాబట్టి నగలు వసు వదినకు వెళ్ళాయి, అంతేగా. ఎందుకు అఖిల్ ఎప్పుడు మీ వదినకే సపోర్ట్ చేస్తావు? ముగ్గుల పోటీకి ముందు కూడా ఫస్ట్ మీ వదినకే విషెస్ చెప్పావు, తర్వాత నాకు చెప్పావు. నేను మీ వైఫ్ ని అఖిల్. ఎవరు కదన్నారు ఇప్పుడు? ఫస్ట్ నువ్వు వసు అక్కకి సపోర్ట్ చేయడం మానే. నాకు రావాల్సిన నగలు తనకు వెళ్ళాయి. ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా నీకు? అయినా నీ దగ్గర ఎన్ని నగలేవు హారిక? ఇంకా కావాలా నీకు? కావాలి. నేను కోరుకున్నవి నాకు కావాలి. ఏ తనతో పాటు నేను కూడా పోటీలో ఉన్నాను కదా. తనకంటే చిన్నదాని కదా. నాకు ఆ నగలపై ఆశ ఉంటుంది కదా. తను గెలిచి ఉండొచ్చు, కానీ ఆ నగలన్నీ హాఫ్ హాఫ్ షేర్ చేసుకుంటామని చెప్పొచ్చు కదా. చెప్పదు, ఎందుకంటే తను సెల్ఫిష్. ఆ నగలన్నీ తనకే కావాలి. తనే ఆ నగలన్నీ వేసుకొని తిరగాలి. అంత సెల్ఫిష్. అనవసరంగా వదిన గురించి తప్పుగా మాట్లాడకు హారిక. వదినేం ఆ నగలు తీసుకోలేదు, అమ్మకిచ్చింది కదా, నువ్వు చూసావుగా. అంత డ్రామా. అత్తయ్య మెప్పు పొందాలని అలా నాటకం ఆడింది. ఓకే, సపోజ్ ముగ్గుల పోటీలో నువ్వే గెలిచావనుకో, ఆ నగలు వదినకు నువ్వే షేర్ చేసి ఉండేదానివా? ఖచ్చితంగా చేసి ఉండేదానివి కాదు. వసు వదినైనా అమ్మకు ఆ నగలిచ్చింది, నువ్వైతే మీ అమ్మ కూడా ఇచ్చుండేదానివి కాదు. ఏం కాదు, ఆ నగలన్నీ అందరికీ షేర్ చేసేదాని. నీకు నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే నాతో ఇలా ఆర్గ్యూ చేసేదానివి కాదు హారిక. అంటే నేను సెల్ఫిష్నా? కాదు, జెలస్. అది తగ్గించుకో ముందు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. నీ దగ్గర లేని దాని గురించి ఆలోచన చేయకుండా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు. నీ చెత్త ఫిలాసఫీలో నాకు చెప్పకు. నన్ను కూడా చేతకని దాన్ని చేయకు. అసలే కోపంగా ఉన్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. వసు అక్క, నాకు దక్కని ఆ నగలు నువ్వెలా పెట్టుకుంటావో నేను చూస్తాను.
బన్నీ బన్నీ ఏంటి మమ్మీ? ఏంటి నీలో నువ్వే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? నేను నవ్వుకోకలేదు మమ్మీ, స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటున్నాను. స్వీట్ మెమరీసా? అదే మమ్మీ, ఈ సంక్రాంతి పండుగ మెమరీస్. ఈ 3 days చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. అవును, ఆ ఎంజాయ్మెంట్ అయిపోయింది, ఇంకా చదువుకోవాలి. అబ్బా, అప్పుడే చదువుకోవాలా మమ్మీ? అప్పుడేంటి బన్నీ, ఎల్లుండి నుంచి స్కూలు. ఊరికి వెళ్లే హడావిడిలో హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. బుక్స్ తీసి హోంవర్క్ చేయి. అను, కీర్తి, మీరు కూడా హోంవర్క్ చేయండి. నువ్వు చెప్తే మేమెందుకు చేయాలి? హోంవర్క్ చేయకపోతే మిస్ మీకు పనిష్మెంట్ ఇస్తుంది. అలాగే మీరు పెద్దగా అయిన తర్వాత డాడీలా ఆఫీస్కి వెళ్ళడానికి అవ్వదు. అవునను, మనం హోంవర్క్ కంప్లీట్ చేయాలి. రేపు చేద్దాం. నో, ఎప్పటి హోంవర్క్ అప్పుడే కంప్లీట్ చేయాలి. ఈ రోజే కదా ఊరి నుంచి వచ్చాం. అవును మమ్మీ, బాగా టైర్డ్ అయ్యాం. మీ డాడీ కూడా ఈ రోజే మనతో పాటే వచ్చారు కదా. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారా? ఆఫీస్కి వెళ్ళారు కదా. అలాగే మీరు కూడా హోంవర్క్ చేయాలి. నిజమే అను, డాడీ మనకి ఇన్స్పిరేషన్. డాడీ ఎలా ఆఫీస్ వర్క్ చేస్తారో మనం కూడా అలాగే హోంవర్క్ చేయాలి. కీర్తి మంచి అమ్మాయి. అంటే నేను బ్యాడ్ బాయా, అను బ్యాడ్ గర్లా? కానే కాదు, మీరు ముగ్గురు గుడ్ స్టూడెంట్స్. వెంటనే హోంవర్క్ చేస్తారు, ఆ తర్వాత ఆడుకుంటారు. ఈ రోజే హోంవర్క్ అంతా చేస్తేనే రేపు కూడా ఆడుకోవచ్చు. అవును మమ్మీ, రేపంతా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ రోజు ఆడుకుని రేపు హోంవర్క్ చేస్తే ఏమైంది? ఎప్పటి వరకు అప్పుడే చేయమని మమ్మీ చెప్పింది కదా. తను చెప్తే మనం చెయ్యాలా? మన మంచికే కదా చెప్పేది. మిస్ మనకి పనిష్మెంట్ ఇవ్వకూడదనే కదా చెప్పేది. మరి మనకి హోంవర్క్ ఎవరు చేయిస్తారు? నేను చేయిస్తాను. మీతో హోంవర్క్ చేయించి నా హోంవర్క్ నేను చేసుకుంటాను. ఓకే, హాల్లోకి వచ్చి చదువుకోండి. నేను మీ అందరికీ మిల్క్ తీసుకొస్తాను. ఓకే ఓకే.